క్రీస్తునందు ప్రియులరా, సజీవుడు పునరుత్థానుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభు సేవకునిగా మీతో కలిసి మరొక పర్యాయం దేవుని మాటలు ఈ రీతిగా తెలుపుటలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, మీతో దేవుని సేవకునిగా చెప్పాలనుకున్న ఒక మాట, కష్ట సమయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు కనుక కష్ట సమయాల్లో దేవుని నమ్ముకోవాలి అనే మాటను చెప్పటానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. భక్తుడైన దావీదు భక్తుని యొక్క కీర్తనలో 23వ కీర్తన 4వ చరణంలో రాయబడిన మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందవు. దేవుని నమ్మడం అనగానే మనకు తరచుగా మనకు అవసరమైన లేదా మనం కోరుకునే వాటి కోసం ఆయన నమ్మడం అనే మాట గుర్తొస్తుంది. ఉదాహరణకు డబ్బు సహాయము, శారీరక స్వస్థత, సంబంధాలు బాగుపడడం లేదా ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి. కానీ దేవునితో నిజమైన నమ్మకపు సంబంధం అంటే కేవలం ఏదో కావాలని ఆయన నమ్మటం మాత్రమే కాదు. ఆ పరిస్థితి గుండా వెళుతున్నంత కాలం ఆయనను నమ్మడం కూడా, మనము కోరుకున్న ఫలితాల కోసం మాత్రమే ఆయన వైపు చూడటం కాదు, కానీ ఆ ఫలితాలను పొందే ప్రక్రియలో కూడా ఆయన నమ్మటం మనం నేర్చుకోవాలి. మన జీవితంలో ఒకప్పుడు కేవలం నాకు కావలసిన వాటి కోసమే దేవుణ్ణి నమ్ముతూ, దేవా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, మరియు నాకు ఫలానాది అవసరమని ప్రార్థించే పరిస్థితులు ఉన్నవి. మనం అలా అడుగుతున్నప్పుడే నేను కోరుకున్నవన్నీ పొందటం అంత ముఖ్యం కాదని ఆయన మనకు చూపించటం మొదలు పెడతారు. నేను కోరుకున్నవి తర్వాత వస్తాయి, కానీ ఆ కష్ట పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు ముందుగా ఆయనను ఎలా నమ్మాలో ఆయన మనకు నేర్పించాలనుకుంటూ ఉన్నారు. మనం కష్టాల్లోంచి బయటపడాలనుకున్న ప్రతిసారి ఆయన మనల్ని బయటకు తీసుకురాకపోవచ్చు, కానీ ఆ కష్టాల గుండా మనం నడిచి వెళుతున్నంతసేపు ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారనే విషయాన్ని మనము నేర్చుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. సత్యాన్ని మనము ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనతో ఉన్నందువల్ల ఎలాంటి శోధనలు ఎదురైనా మనం స్థిరమైన మంచి మనసుతో వాటిని దాటగలం. అసాధ్యము అనిపించే పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి సంపూర్ణముగా నమ్ముతూ మనం వాటిని ఎదుర్కొనగలం. గుర్తుంచుకోవాలి, ప్రతి పరిస్థితుల్లో మీరు ఎలా ఉండాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. చెడుగా ప్రవర్తించమని కానీ మంచిగా ఉండమని కానీ మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేరు. అది పూర్తిగా మన నిర్ణయమే. విశ్వాసము, స్తుతి, కృతజ్ఞత మరియు మంచి జరుగుతుందనే నిరీక్షణతో మనం ఎల్లప్పుడూ ఉండటం మంచిది. అప్పుడు మనం ఖచ్చితంగా సరైన సమయంలో మన పరిస్థితి నుండి విజయంతో బయటకు రాగలము. ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. దేవుణ్ణి ఏదో కావాలని నమ్మటము మనకు సులభమా, లేక పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు నమ్మడం సులభమా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మంచి మనసుతో ఉండాలి. మరియు ఆయన మనల్ని నడిపిస్తున్నటువంటి ప్రయాణం అంతటిలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మాత్రము ఎప్పటికీ మనం నమ్మటం మంచిది. ఆ తరువాత ఆయన మనకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తారు. గాఢాంధకారపు లోయ అనుభవాలు దావీదును ఉన్నతమైన విశ్వాస జీవితంలో బలపరిచాయి. శ్రమల గుండా దేవుడు నాతో ఉన్నాడు కనుక ఈ శ్రమలైన ఇబ్బందులైనా నన్ను అణిచివేయవు, వాటిపైన దేవుడు నాకు విజయం ఇస్తాడని మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు రోమీయుల పత్రికలో రాస్తారు 8వ అధ్యాయంలో, శ్రమైనను హింసైనను కరువైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడబడపగలవా? ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ కంటే ఇవేమీ గొప్పవి కాదు, మనల్ని బలహీనపరిచే బలమైనవి కూడా కావు. దేవునిలో పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉండటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. దేవుడు మనల్ని ఆ రీతిగా సమస్తమైన విశ్వాసంతో బలపరిచి ఆత్మీయ విశ్వాస యాత్రలో
గాఢాంధకారమైన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించు రీతిగా ప్రభు యొక్క కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. గొప్ప తండ్రి, నీ ప్రియ బిడ్డలను బట్టి ప్రార్థించే కృప మీరు అనుగ్రహించారు. ఆరోగ్యము, క్షేమమును, సమాధానం కుటుంబాలకు దాయిచ్చండి. బిడ్డల చదువులను, కుటుంబానికి ఇచ్చిన జీవనోపాధులను మీరు అభివృద్ధి చేసి బలపరచండి. సంఘ పరిచర్యలను ప్రభు దీవెనకరంగా నడిపించమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును కుటుంబాలకు, సంఘ పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.